బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కు గుండెపోటు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్ లో బ్యాటింగ్ చేస్తుండగానే హార్ట్ అటాక్ వచ్చింది. గ్రౌండ్ లో ఒక్కసారిగా నొప్పితో కుప్పకూలిపోయాడు తమీమ్ ను ఆసుపత్రికి తరలించారు గ్రౌండ్ సిబ్బంది. ఆ తర్వాత ఈసీజీ 2D ఎకో పరీక్షలు చేశారు డాక్టర్లు. తమీమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. బంగ్లా తరపున 70 టెస్టులు 78 T20 మ్యాచ్లు తమీమ్ ఆడాడు. 243 వన్డేల్లో కూడా 8,357 పరుగులు తీశాడు తమీమ్ ఇక్బాల్. 2023 వరకు బంగ్లాదేశ్ కెప్టెన్గా కూడా వ్యవహరించారు తమీమ్. అయితే తమీమ్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. మ్యాచ్లో ఆట ఆడుతుండగానే ఈ రకమైనటువంటి అనారోగ్య బారిన పడిపోయి కుప్పకూలిపోయాడు. బ్యాటింగ్ చేస్తుండగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే గ్రౌండ్ సిబ్బంది ఆయన ఆసుపత్రి తరలించారు. తమీమ్ ఇక్బాల్ ఫార్మర్ బంగ్లాదేశ్ కెప్టెన్గా తెలుస్తోంది. ఆయన తీవ్రమైనటువంటి ఛాతీ నొప్పితో కుప్పకూలిపోవడంతో ఆసుపత్రి తరలించారు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ అండ్ సైనిక్పూర్ క్రికెట్ క్లబ్ ఇద్దరి మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈరోజు BKSP 3 గ్రౌండ్ ఇది ఆ ప్రాంతంలో జరిగింది. ఢాకా దగ్గర, బంగ్లాదేశ్ ఢాకా నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరుగుతుండగా ఆయనకు ఒక్కసారి కుప్పకూలిపోవడం జరిగింది. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్లో నేను బ్యాటింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ ఒక హెలికాప్టర్ అరేంజ్ చేసి తమీమ్ని ఆసుపత్రి తరలించారు. ఆయన అక్కడికి వెళ్ళే వెంటనే ఒకసారిగా ఫజీల్ తుస్సెనా హాస్పిటల్ తరలించారు. అక్కడికి వెళ్ళగానే ఆయనకి అటు ECG 2D ఎక్కువ పరీక్షలు చేశారు. సో కొంత ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఆ పరిస్థితి నుంచి ఆయన కొంత కోలుకోవడానికి సమయం పట్టొచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. సో ఐ హ్యావ్ బీన్ అవే ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండ్ ద డిస్టెన్స్ విల్ నాట్ బి రెడ్యూస్డ్ అంటూ ఆయన గతంలో ఒక పోస్ట్ కూడా చేశాడు. రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తూ నేను ఇంటర్నేషనల్ క్రికెట్కి దూరంగా ఉండొచ్చు, కానీ ఆ డిస్టెన్స్ నాకు తగ్గొచ్చు, కానీ ఎప్పుడు కూడా వాటిని అభిమానిస్తూనే ఉంటాను అనుకుంటూ గతంలో ఆయన పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ వైరల్గా మారింది. ఇప్పటివరకు ఆయన 70 టెస్టులు ఆడాడు. 243 వన్డే సిరీస్లో పాల్గొన్నాడు. అట్ ది సేమ్ టైం 78 T20 మ్యాచెస్లో కూడా పాల్గొన్నాడు. ఆయన క్యాప్టెన్గా కూడా పనిచేశాడు. సో లాస్ట్ ప్రెస్ మీట్లో ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఆయన రిటైర్ అవుతూ తన స్టేట్మెంట్ కొంత భావోద్వేగానికి లోనైంది. చాలామంది కూడా ఆ స్టేట్మెంట్ చూస్తున్న కూడా ఆయన క్రికెట్ అభిమానులు కూడా కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజెంట్ ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ జరుగుతుండగానే బ్యాటింగ్ చేస్తూనే 36 ఏళ్ల ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సో ప్రజెంట్ ఆయన్ని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో ప్రజెంట్ ఆయనకి ECG 2D ఎకో పరీక్షలు చేయగా పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు IAS అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు IAS అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.